హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. కొరటాల శివ జైలుకి వెళ్తాడా? అసలు ఏంటి పరిస్థితి? శరత్ చంద్ర వర్సెస్ కొరటాల శివ అసలు ఏం జరిగింది? సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో దానికన్నా ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఓన్లీ ఫర్ జెన్యున్ కంటెంట్ మాత్రమే. సో కొరటాల శివ వర్సెస్ శరత్ చంద్ర అసలు ఏం జరిగింది? 2015 మన అందరికీ గుర్తుండే ఉంటుంది, శ్రీమంతుడు మూవీ. శ్రీమంతుడు మూవీ మహేష్ బాబు గారి కెరీర్లో ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో మన అందరికీ తెలుసు. శ్రీమంతుడు మూవీతో మహేష్ బాబు గారు అండ్ కొరటాల శివ ఇద్దరు కూడా ఫుల్ ఫామ్లో ఉండే. అయితే 2015లో వచ్చిన ఈ శ్రీమంతుడు మూవీ స్టోరీ ఏదైతే ఉందో అది 2012లోనే శరత్ చంద్ర గారు అయితే రాసుకుని దాన్ని స్వాతిలో అయితే పబ్లిష్ కూడా చేశారు. సో 2015లో ఈ శ్రీమంతుడు మూవీ వచ్చాక ఆ స్టోరీ చూశాక శరత్ చంద్ర గారు అయితే కొరటాల శివ గారిని అయితే కలవడం జరిగిందంట. సో ఇది నా స్టోరీ సార్, నా స్టోరీ మీరు మూవీగా తీశారని చెప్పినప్పుడు కొరటాల శివ గారు అయితే దానికి ఒప్పుకోలేదు. నీ స్టోరీ కాదు, నేను రాసుకున్న స్టోరీ అని అయితే అన్నారు. బట్ యాజ్ ఇట్ ఈజీగా శరత్ చంద్ర గారు ఏదైతే రాసుకున్నారో అదే స్టోరీని సో శ్రీమంతుడు మూవీగా తీయడం, సో దానికి రైటర్గా కనీసం ఆయన క్రెడిట్ కూడా ఇవ్వకపోవడం ఆయనకు చాలా బాధేసి, సో ఆ టైంలో దాసరి గారు అయితే ఉన్నారు కదా, దాసరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం అయితే సార్ట్అవుట్ కాలేదు అక్కడ కూడా. సో దాని తర్వాత రైటర్ అసోసియేషన్కి వెళ్ళాడు. రైటర్ అసోసియేషన్కి వెళ్ళి సో అక్కడ ఈయన రాసిన ఏదైతే స్టోరీ ఉందో అది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూపించాడు. అది చూపించినప్పుడు ఆ సినిమాలో ఏదైతే స్టోరీ ఉందో, సో ఈయన రాసిన బుక్లో ఏదైతే స్టోరీ ఉందో, సో ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ ఒక 90-80% అదే స్టోరీ ఉంది. సో వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు స్టోరీ ఇదే, శ్రీమంతుడు స్టోరీ ఇక్కడ నుంచే తీసుకోబడిందని. అయినప్పటికీ కూడా సో కొరటాల శివ గారు ఒప్పుకోలేదు. ఆ టైంలో ఒక 15 లక్షల రూపాయలు ఇచ్చి సో దీన్ని సార్ట్అవుట్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నారు. బట్ ఆ విషయానికి కూడా శరత్ చంద్ర గారు అయితే ఒప్పుకోలేదు. నాకు కావాల్సింది అమౌంట్ కాదు, నాకు 15 లక్షల 20 లక్షల కోట, ఇది నాకు కావాల్సింది అమౌంట్ కాదు, నా ఆత్మగౌరవం, నేను రాసిన స్టోరీ, సో దానికి రైటర్గా క్రెడిట్ అనేది నాకు ఇవ్వాలి. బట్ ఆ క్రెడిట్ అనేది మీరు ఇవ్వలేదు అని చెప్పి ఆయన ఆ విషయాన్ని ఒప్పుకోవడం జరగలేదు అనమాట. అయితే కొరటాల శివ గారు కూడా ఎంతసేపు ఇది నేను రాసిన స్టోరీ అనడంతో సో ఈయనైతే నాంపల్లి కోర్టులో అయితే అప్పీల్ చేశాడు. ఆ నాంపల్లి కోర్టులో కూడా సో అక్కడ జడ్జెస్ కానీ వాళ్ళు మొత్తం ఈ స్టోరీని కంపేర్ చేసి చూసినప్పుడు సో ఇది మళ్ళీ శరత్ చంద్ర గారి స్టోరీ అని చెప్పి నాంపల్లి కోర్టు కూడా తీర్పిచ్చింది. సో క్రిమినల్ యాక్ట్ కింద ఒక కేసు కూడా వేయడం జరిగిందన్నమాట. అయితే సో అక్కడ నుంచి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు కొరటాల శివ గారు, అండ్ హైకోర్టులో కూడా అదే సిచ్యువేషన్ ఎదురైంది. మళ్ళీ అక్కడ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా సో నాంపల్లి కోర్టు ఏదైతే చెప్పిందో ఈ విషయం అయితే సుప్రీంకోర్టు కూడా వెల్లడించడం జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు కూడా దీన్ని కాన్సిక్వెన్సెస్ను ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కొరటాల శివ గారు ఇప్పుడు అసలు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? కొరటాల శివ గారు ఎంతసేపు ఉన్నా ఇది నేను రాసుకున్నా అంటున్నారు. బట్ కానీ ఈయన ఏదైతే 2012లో పబ్లిష్ చేశారో అదే స్టోరీ అయితే అక్కడ ఉంది. మరి ఆయన చూసి రాసారా, చూడకుండా ఈయనంతలో ఈయన వేరే స్టోరీ రాస్తే అనుకోకుండా అది మ్యాచ్ అయిందా? సో ఈ విషయం అయితే మనకు ఎవరికి తెలియదు. బట్ కాకపోతే అక్కడ స్టోరీ మ్యాచ్ అయినప్పుడు సో లేదా ఒకవేళ చూసి ఉండొచ్చు, రెఫరెన్స్గా తీసుకున్నా కూడా ఆ రైటర్ని కలిసి సో పలానా స్టోరీ మీరు రాశారు కదా, సో మీ నుంచి ఇది తీసుకుంటున్నా, దీనికి మీకు అభ్యంతరం ఉందా లేదా, లేదంటే అంతనే అమౌంట్ కావాలని ఒక అడిగి సో అలా తీసుకుంటే ఓకే, ప్రాబ్లం ఉండదు. బట్ ఇక్కడ ఏంటి, ఎంతసేపు ఉన్నా నేను రాశానని చెప్తున్నారు ఆయన. మరి శరత్ చంద్ర గారు ఏమంటున్నారు, నా స్టోరీ, నాకు అమౌంట్ వద్దు, నాకేం వద్దు, జస్ట్ ఆయన మీడియా ముందుకు వచ్చేసి ఇది నా స్టోరీ, ఆయన స్టోరీనే నేను తీసానని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ఇదే శ్రీమంతుడు మూవీ మనకి హిందీలో కూడా రీమేక్ అవుతుందంట. హృతిక్ రోషన్ హీరోగా అయితే హిందీలో రీమేక్ అవుతుందంట. నాకు అక్కడ స్టోరీ రైటర్గా నా పేరు రావాలి. ఎందుకంటే ఈరోజు నాకు జరిగింది రేపు ఇంకెవరికైనా జరుగుతుంది. ఇలా చాలామందికి ఇలా స్టోరీస్ అనేవి కాపీ కొడుతూనే ఉన్నారు, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి. సో దీన్ని మేము ఎందుకు ఒప్పుకోవాలి? మేము ఎంతో కష్టపడి స్టోరీస్ రాస్తున్నప్పుడు ఆ స్టోరీస్ని వాళ్ళు తీసుకుని మాకు అక్కడ రైటర్గా కనీసం ఆ గుర్తింపు కూడా మాకు ఇవ్వకపోతే మరి మేము ఎందుకు స్టోరీస్ రాసి, సో ఆయన ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఓన్లీ స్టోరీ రాయడం కోసం కొరటాల శివ గారు 2 crores తీసుకున్నారని చెప్తున్నారు. సో ప్రొడ్యూసర్ నాకైతే ఎలాంటి సంబంధం లేదు, ఆయనకి నేను అమౌంట్ ఇచ్చాను, ఆయన రాశాడు, సో అది మీరు చూసుకోండి చెప్తున్నారు. మరి శరత్ చంద్ర గారు ఇంత కష్టపడి ఒక స్టోరీని రాసినప్పుడు ఆ స్టోరీ క్రెడిట్ అనేది ఖచ్చితంగా ఆయనకి దక్కాలి కదా. సో మరి ఫైనల్గా కొరటాల శివ గారు అసలు ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు. ఎలాగో ఒరిజినల్గా ఆ స్టోరీ ఈయన రాసినట్టే ఆల్రెడీ కాపీ సబ్మిట్ 2012లో ఉంది కాబట్టి సరే, ఒకవేళ కొరటాల శివ గారు రాసుంటే అది రైటర్ అసోసియేషన్లో ఉండాలి కదా, సో ఒక కాపీ అయినా అక్కడ సబ్మిట్ చేయాలి, అది కూడా లేదు. సో ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూగా మారిందనమాట. సో మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కూర్చొని దీన్ని ఎలా సార్ట్అవుట్ చేస్తారు ఏంటనేది అయితే పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. సో ఏదేమైనా కొరటాల శివ గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఒరిజినల్గా ఒకవేళ ఆయన ఆ స్టోరీని చూడకుండా ఒకవేళ ఈ స్టోరీ రాసుంటే సో ఆ ప్రూఫ్స్ అయినా సబ్మిట్ చేస్తే ఓకే. ఎందుకంటే కొరటాల శివ గారు మంచి డైరెక్టర్, మనకి చాలా మూవీస్ ఇప్పటివరకు వచ్చిన మూవీస్ బెస్ట్ ఇచ్చారు. ఒక ఆచార్య పోతే మిగతా భరతనాట్యం కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, మిర్చి కావచ్చు, సో సూపర్ మూవీస్ తీశారు. మరి అలాంటి ఆల్రెడీ ఒక రైటర్గా ఉన్న వ్యక్తి ఆయన, సో అలాంటి వ్యక్తి కాపీ
మ్యాక్సిమం కొట్టకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మరి ఇది ఎలా జరిగింది ఏంటనేది అయితే మరి అది ఆయనే చెప్పాలి. ఒక రిఫరెన్స్గా తీసుకున్నాడా స్టోరీ ఏంటనేది. సో ఫైనల్గా ఆయన ఒక నిర్ణయానికి వస్తే తప్పితే ఈ విషయం అయితే సార్ట్ అవుట్ అవ్వదు. ఫైనల్గా మరి సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. సో మరి ఈ స్టోరీ అంతా విన్నాక సో మీరు మీ అభిప్రాయం ఎలా ఉంది? అంటే కొరటాల శివ గారు కాపీ కొట్టారనుకుంటున్నారా లేదనుకుంటున్నారా డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేసేయండి. సో ఇదనమాట. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఒక ఇష్యూ నడుస్తుంది. సో దీని గురించి పూర్తి వివరాలు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. 100 టేక్ కేర్. బై బై. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం.